హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినియర్ హైదరాబాద్‌లో జాబ్ చేసుకుంటా ఉంటాడనమాట. ఒకానొక రోజున ఆన్ సైట్ ఆఫర్ వస్తదనమాట. అప్పుడు మొదలవుతుందనమాట లైఫ్‌లో ఒక పెద్ద క్వెషన్ అనమాట. ఫ్యూచర్ కావాలా? లైఫ్ కావాలా? ఏంటి ఫ్యూచర్ కావాలా? లైఫ్ కావాలంటే అమెరికాలో ఫ్యూచర్ ఉంది. ఇండియాలో లైఫ్ ఉందనమాట. ఈ ఇన్ఫర్మేషనే ఈరోజు ఈ వీడియోలో చెప్దామనుకుంటున్నా. చాలా మంది సెంటెన్సెస్ వింటుంటాం కదా! అమెరికాలో ఫ్యూచర్ ఉంది. ఇండియాలో లైఫ్ ఉందనేసి. ఇది ఓన్లీ డైలాగ్ మాత్రమే కాదండి. ఒక ఫీలింగ్, ఒక డెసిషన్, ఒక కన్‌ఫ్యూజన్. ఏంటి? ఈ వీడియో ఏంటి? అమెరికా వర్సెస్ ఇండియా కంపారిజన్ అనుకుంటున్నారా? కానే కాదు. సరే మనం ఎక్కడ బ్రతకాలనే క్వెషన్‌కి ఆన్సర్ అనుకుంటున్నారా? కానే కాదు. మనకి కావాల్సిందేంటి? మనకు కావాల్సిందేంటనే క్వెషన్ అనమాట. సో, సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ అనమాట. సాదా సీదా అంటే మరీ రిచ్ కాదు, మరీ పూర్ కాదు. ఒక జీవన విధానం అయితే సాగిస్తున్నాడు. తనకు ఒకానొక రోజున ఆన్‌సైట్ ఆఫర్ వస్తది. అప్పుడు తను ఆలోచించుకునే విధానం ఎట్లుంటదంటే అమెరికానా? ఇండియానా? సో, మనం ఫస్ట్ అమెరికా గురించి మాట్లాడుకుందాం. అమెరికా జీవన విధానం ఎట్లుంటది? దాని ప్రాసెస్ ఏంటి అనేసి. అమెరికా ఒక ఫ్యూచర్ మిషన్ అనమాట. అమెరికాలో మొత్తం ఎట్లుంటదంటే సిస్టమాటిక్‌గా జరుగుతుందండి. ప్రతీదీ టైమ్ బేస్డ్ జరుగుతుంది. టైమ్ ఈక్వల్ మనీ, మనీ ఈక్వల్ టైమ్ అంటే యూఎస్ఏనే అనుకుంటారు. ఎవ్రీ 1 అవర్ ఈక్వల్ టు కొన్ని డాలర్స్ అయితే ఫిక్స్ చేసుకుంటామనమాట. ఎలా ఉంటదంటే మార్నింగ్ లేస్తాం. చకచకా కాఫీ తాగేస్తాం. డ్రైవ్ చేసుకుంటాం. మన ఓన్ కార్ అంటే ఆల్మోస్ట్ అందరూ ఓన్ డ్రైవింగ్ చేయాల్సిందే ఇక్కడ. ఓన్ డ్రైవ్ చేసుకొని ఆఫీస్‌కెళ్ళిపోతాం. వర్క్ చేసుకుంటాం. యథాతిథిగా వచ్చేస్తామనమాట. ఎవ్రీథింగ్ టైమ్ బేస్డ్ ఉంటదనమాట. క్యాలెండర్ చూసుకొని ఇక్కడ మనం మొత్తం జేసుకోవాలి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఫ్రెండ్స్‌ని కలుద్దామన్నా గూడా మనం ఫ్రీగా ఉండడం గాదు. వాళ్ళు ఫ్రీగా ఉండాలనమాట. ముందరే ప్లాన్డ్ విజిట్ ఉండాలనమాట. అన్‌ప్లాన్డ్ విజిట్స్ ఉండవనమాట. సరే ఏదైనా రిలేటివ్స్ కానీ ఎవరైనా అంటారట అదంతా కూడా వీక్‌లో 5 డేస్ వర్క్. సాటర్‌డే, సండే మాత్రమే మనం ప్లాన్ చేయాలి. అది కూడా ఎక్కడైనా వీకెండ్ పార్టీస్‌కెళ్ళాలన్నా, ఎక్కడికైనా ఎళ్ళాలన్నా కూడా మొత్తం కూడా ఒక సిస్టమాటిక్‌గా జరుగుతుందనమాట. ఆఖరికి వెదర్ కూడా అండి ఇక్కడ. మొత్తం మార్నింగ్ లేసి వెదర్ చూసుకొని ముందరికెళ్తారనమాట. వర్షం పడతదా? అసలు చల్లగా ఉంటదా? ఎండొస్తదా? ఏంటనేది మొత్తం వెదర్ బేస్డ్ ఉంటదనమాట. సో, దాన్ని బట్టి కూడా ఎవ్రీథింగ్ ఏందంటే టైమ్ బేస్డ్. 100% కాకపోయినా 99% మ్యాక్స్ జరుగుతది. ఎక్కడో ఒక 1%. సో, మనకేమనిపిస్తదంటే ఇక్కడ రోడ్స్ బావుంటాయి. ట్రాఫిక్ ఉండదు. పవర్ కట్ ఉండదు. ఇంటర్నెట్ ఫాస్ట్‌గుంటది. రూల్స్ స్ట్రిక్ట్‌గుంటాయి. సాలరీ హైగుంటది. ఎవ్రీథింగ్ టైమ్ బేస్డ్ కాబట్టి మనకేమనిపిస్తదంటే ఒక ఫీలింగ్ వస్తదనమాట. అంటే లైఫ్ మనకు సెక్యూర్‌గా అనిపిస్తదనమాట. నీకనుగుణంగా మనీ కానీ, ఇంకేదైనా అదర్ థింగ్స్ కూడా పక్కాగా ప్లానింగ్ ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ సక్సెస్ అవుతాయన్నమాట. మనకేంటి దాన్ని బట్టి ఇంకో 5 సంవత్సరాలు కూడా పక్కాగా ప్లాన్ చేసుకోవచ్చు. అంటే యూ కెన్ ప్లాన్ 5 ఇయర్స్ అహెడ్ అనమాట. ఏదైనా లోన్ తీసుకున్నా రీపే చేయగలం. పిల్లల స్టడీ అంటారా పక్కాగా ఆల్ సెట్ అన్నీ ప్లాన్ చేసుకోవచ్చనమాట. కెరియర్ గ్రోత్ ప్రెడిక్టబుల్ అనమాట. అంటే సాలరీ ఎప్పుడు హైగానే ఉంటదనమాట. అమెరికాలో స్ట్రగుల్స్ ఉంటాయి. కానీ అన్‌సర్టెనిటీ తక్కువనమాట. మనం సర్వే అవ్వడం కాదు. యువర్ స్కేల్ మనం ఇంక పక్కాగా సక్సెస్‌ని పెంచుకుంటూ పోవచ్చనమాట. బట్ ఆఫీస్ అయిపోతది. ఇంటికెళ్ళిపోతామనమాట. అపార్ట్‌మెంట్ డోర్ ఓపెన్ చేసి, లోపలికెళ్ళి డోర్ క్లోజ్ చేసేటప్పుడు చిన్న సైలెన్స్ కూడా పెద్ద సౌండ్‌లాగా వినిపిస్తదనమాట. ఎందుకంటే ఇంట్లో ఎవరుండం. ఉన్నా కూడా ఫ్యామిలీ ఉంటది. పక్కన నైబర్స్ ఉండరు. నేను టెక్సాస్ గురించి మాట్లాడతలేనండి. వేరే స్టేట్ గురించి చెప్తున్నాను. పక్కన నైబర్సు ఎవరో తెలీదు. సరే ఫ్రెండ్స్‌ని కలుద్దామంటే ప్లాన్డ్ విజిట్స్. క్యాలెండర్‌లో డేట్ ఫిక్స్ చేసుకుంటాం. ఈ టైంకి ఈళ్ళని కలవాలి, ఈ టైంకి ఈళ్ళని కలవాలి అని చెప్పేసి. ఫెస్టివల్సా ఆప్షనల్. సరే పేరెంట్స్‌ని కలిసొద్దామా అంటే దగ్గర, దూరం గాదు. ఒక 36 అవర్స్ జర్నీ చేసి మళ్ళీ అక్కడ సరే చూసుకొని మళ్ళీ రిటర్న్ రావాలంటే ఇంకా ఒక్కోసారి ఈ వీసా స్టాంపింగ్ వల్ల ఇప్పుడున్న సినారియోస్. సో, పేరెంట్స్‌ని వీడియో కాల్‌లో మాట్లాడతామనమాట. సో, మనకేమనిపిస్తదంటే అప్పుడు రియలైజ్ అవుతామనమాట. ఓకే. లైఫ్ ఆర్గనైజ్డ్ ఉంది గానీ స్పాంటేనియస్‌గా లేదు అని చెప్పేసి. అమెరికా గురించి అయిపోయిందనమాట. అమెరికా పార్ట్ అనమాట అది. ఇప్పుడు ఇండియాకెళ్ళిపోదాము. ఇండియా అంటే లైఫ్ ఇంజిన్. ఇండియా అనగానే ఫేస్‌లో ఒక స్మైల్. ఇది ప్రెడిక్టబుల్ ముందరే అంచనా వేయొచ్చనమాట. ఎమోషన్. అంటే ఆల్‌వేస్ ఎలా అంటే ఇండియాలో సిస్టమ్ అంత పర్ఫెక్ట్ కాకపోయినా గూడా ఇండియాలో లైఫ్ ఉందండి. ఒకసారి ఇండియాకెళ్ళిపోదాము. నిజంగా చెప్పండి ఇండియాలో అలారంతో పనుంటదా మనకి? ఆల్మోస్ట్ ఉమ్మడి కుటుంబంలో అనుకుంటే 4 గంటల నుంచే కిచెన్‌లో సౌండ్స్ వస్తాయి. ఆళ్ళు లేపేస్తారు. సరే ఉమ్మడి కుటుంబం కాకపోయినా సింగిల్ కుటుంబంకెళ్ళిపోదాం. సింగిల్ కుటుంబం అయినా కూడా ఆల్మోస్ట్ 5:30 నుంచి ఇంకా పాలతనొస్తాడు, పేపర్ పిల్లొస్తాడు. ఇంకా ఇంకా 5:30, 5:45 స్టార్ట్ అవుతుందంటే గనుక అందరూ వాకింగ్ చేసుకుంటూ, నడుచుకుంటూ ఆ సౌండ్స్ అవి. ఇంకా దగ్గరలో టెంపుల్స్ ఉంటే సుప్రభాతాలు. అట్లా ఎవ్రీథింగ్ అంటే అలారంతో పని లేకుండా మనం లేగలమనమాట. అంతేగాని ఈ టైంకి టీ తాగాలి, ఈ టైంకి అటెళ్ళాలి, ఈ టైంకి అటు కలవాలి, ఈ టైంకి అని ఏది కూడా ప్లాన్ ఉంటది. ఒకవేళ పక్కాగా ప్లాన్ చేసినా జరగదనమాట అది. మనం ప్లాన్ చేసిన దానికంటే వేరే జరుగుతదనమాట. చాలామంది అక్కడ ప్లాన్ చేసేది తక్కువ, జరిగేది ఎక్కువుంటదనమాట. ఏది కూడా సాలరీ ప్రెడిక్టబుల్ గాదు. వెదర్ ప్రెడిక్టబుల్ గాదు. ట్రాఫిక్ ప్రెడిక్టబుల్ గాదు. ఏది కూడా మన చేతిలో ఉండదు. బట్ ఎమోషన్ ప్రెడిక్టబుల్. ఆల్‌వేస్ హైగుంటాయనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ చాయ్ ప్లాన్ అండి. ఇప్పుడు నాకు చాయ్ తాగాలనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడికి సింగిల్‌గా వెళ్ళాలా అంటే వెళ్ళగలను. బట్ వెళ్ళలేను. అదే ఇండియాలో
ఒక నైబర్‌నో, ఒక ఫ్రెండ్‌కో ఫోన్ చేసి చాయ్ తాగాలంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ప్లాన్ చేసుకోవచ్చు. ఎవరైనా ఫ్రెండ్స్. వాళ్ళు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి మనకి డైరెక్ట్‌గా వస్తారు. ఎందుకంటే అక్కడ ఈళ్ళేమనుకుంటారు, ఆళ్ళేమనుకుంటారు అదేం ఉండవనమాట. డైరెక్ట్‌గా వచ్చేస్తారనమాట. ఫ్యామిలీ మీటింగ్స్, ఫ్యామిలీ ఆర్గ్యుమెంట్స్, ఫెస్టివల్స్ అంటే ఇంక చెప్పక్కర్లేదు. ఏదైనా చేయాలి అంటే ఇండియా ఫెస్టివల్ గురించి ఒక పెద్ద స్టోరీ ఉంటదనమాట అది. సో, దాని గురించి. సో, ఏంటంటే మనం ఇండియాలో మొత్తం గూడా అన్‌ప్లాన్డ్‌గా జరిగినా కూడా ఒక మనం ఇక్కడ జీవిస్తాం అనుకుంటాం గానీ ఇండియాలో జీవించడం కాదండి. జస్ట్ మనం ఆ అనుభూతిని పొందుతాం అనమాట. ఇండియాలో ఏంటంటే ఫ్యూచర్ మీద కొంచెం క్లారిటీ తక్కువైనా గూడా ప్రెజెంట్ ఇంటెన్సిటీ ఎక్కువండి. ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా గివ్స్ కంఫర్ట్, ఇండియా గివ్స్ కనెక్షన్. అమెరికాలో ఒక కంఫర్ట్ ఉంటది. ఒక సెక్యూర్ ఉంటది. ఒక ప్లాన్ ఉంటది. ఇండియాలో ఏంటంటే అవన్నీ లేకపోయినా ఒక కనెక్షన్ ఉంటదనమాట. సో, ఇప్పుడు ఇంత చెప్పిన తర్వాత మీకు మీకు వెంటనే క్వెషన్ ఏమవుతదంటే మరి ఏది బెటర్ అంటావు అనేసి. ఏది బెటర్ అనే దానికంటే మనకు కావాల్సిందేంటి? ఏది బెటర్ అనేది రాంగ్ థింకింగ్ అనేసి నేను అంటున్నాను. మనకు కావాల్సిందేంటనేది రైట్ క్వెషన్ అనేసి. సో, ఇండియా గివ్స్ ఇంటర్ డిపెండెన్స్ పరస్పర సంబంధాలని అది క్రియేట్ చేస్తదనమాట. అమెరికా గివ్స్ ఇండిపెండెన్స్. ఇక్కడ మొత్తం ఇండిపెండెన్స్. 14 ఇయర్స్ రాగానే మనకొక ఇండిపెండెన్స్ క్రియేట్ అయిపోద్ది. ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్‌గా బతకాలి. పేరెంట్స్‌తో డిపెండెంట్ ఉండకూడదు. అంటే చాలా రూల్స్ ఉంటాయి. ఇంక ఆ రూల్స్‌కెళ్తే చాలా చాలా స్టోరీ అనమాట అది. ఇక్కడేంటంటే అమెరికాలో కెరియర్ బిల్డ్ అవుతదనమాట. మనకక్కడ ఐడెంటిటీ క్రియేట్ అయితది. అమెరికాలో వచ్చేసి రెస్పెక్ట్ ఒస్తది మనకి. బట్ ఇండియాలో లవ్ దొరుకుతుంది. ఎక్కువ మంది అమెరికాలో ప్రైవసీని కోరుకుంటాం గదా! బట్ ఇండియాలో పీపుల్స్ ఉంటారు గదా! సో, అలా ఒకటి కాదు చాలా చాలా నేను దాని కంపారిజన్స్ అంటే అనేదానికంటే గూడా అక్కడేంటి, ఇక్కడేంటి? అక్కడ అలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది. మనకు కావాల్సిందేంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మనం స్టెబిలిటీని కోరుకుంటున్నామా? బిలాంగింగ్‌ని కోరుకుంటున్నామా? మోడర్న్ కన్‌ఫ్యూజన్ ఏంటంటే నేటి అయోమయం ఎలా ఉందంటే అమెరికాలో ఉంటూ ఇండియాని మిస్ అవుతున్నాము. ఇండియాలో ఉంటూ అమెరికా డ్రీమ్‌ని చూస్తున్నామనమాట. ఎందుకు? బికాజ్ హ్యూమన్ డోంట్ చేస్ ప్లేస్. జస్ట్ దే చేస్ బ్యాలన్స్. చాలామంది చూడు దేశాన్ని ఎత్తుకుంటూ పోతున్నాం అనుకుంటారు. జస్ట్ కాదు. వాళ్ళు జస్ట్ బ్యాలన్స్ కోసం చూస్తా ఉంటారనమాట. ఇప్పుడు చూడండి ఎన్ఆర్ఐస్ కొంచెం బ్యాలన్స్ దొరకగానే సెటిల్ అయిపోతారు. మన ఇండియన్స్ స్టిల్ బ్యాలన్స్ కోసం మైగ్రేట్ అవుతానే ఉంటారనమాట. వాళ్ళేంటి ఇక్కడ టూ మచ్ కంఫర్ట్ ఉన్నా గూడా స్టిల్ ఒక ఎంప్టీ భావన. అంటే ఖాళీగా ఏదో ఎంప్టీగా ఉన్న ఫీల్‌లో ఉంటారు. అండ్ టూ మచ్ చార్జ్ అంటే గందరగోళంగా ఉన్నా గూడా అలసిపోతూ ఉంటారు. అందుకే చాలామంది ఇక్కడికొచ్చేసి కొంచెం సెటిల్‌మెంట్ చూసుకొని మళ్ళీ గెట్ బ్యాక్ టు మదర్‌లాండ్‌కెళ్ళిపోతుంటారు. కొంతమంది ఇండియన్స్ స్టిల్ మైగ్రేట్ అవుతా ఉంటారు. వాళ్ళేంటి దేశం మారడం అని కాదు. హ్యాపీనెస్ ఎక్కడుందనేది చూజ్ చేసుకుంటా ఉంటారనమాట. కాపోతే హ్యాపీనెస్ అనేది ఇక్కడ దేశం కాదు. జస్ట్ వాల్యూ బేస్డ్ అనమాట ఇది. సో, హ్యాపీనెస్ కోసం మూవ్ అవుతా ఉంటారనమాట. ఆ హ్యాపీనెస్ అనేది లొకేషన్ బేస్డ్ గాదు, వాల్యూ బేస్డ్ అని జెప్పేసి. వాళ్ళు బ్యాలన్స్ కోసం వెతుకుతూ ఉంటారు. బ్యాలన్స్ ఎక్కడ ఉంటుందో అంటే వాళ్ళు ఎక్కడ హ్యాపీగా ఉంటారో అక్కడ సెటిల్ అవుదామని చూస్తారనమాట. సో, ఏంటంటే అమెరికా వచ్చేసి ఫ్యూచర్‌ని గ్రో చేస్తదనమాట. కాపోతే ఇండియాలో ఏంటంటే కొన్ని మెమోరీస్‌ని బిల్డ్ చేస్తదనమాట. మనం ఎక్కడ మెయిన్ చూసుకునేదేంటంటే ఒకటొచ్చేసి లైఫ్ స్టాండర్డ్స్ ఇస్తది. ఇంకోటొచ్చేసి లైఫ్ కొన్ని స్టోరీస్ ఇస్తదనమాట. సో, మనం ఎలా ఆలోచిస్తామంటే బెస్ట్ లైఫ్ ఈక్వల్ టు అమెరికా సాలరీ ప్లస్ ఇండియా రిలేషన్‌షిప్ కాదండి. బెస్ట్ లైఫ్ ఈక్వల్ టు వేర్ ఎవర్ యువర్ మైండ్ కామ్ అండ్ హార్ట్ ఈస్ ఫుల్. ఎక్కడ మీరు ప్రశాంతంగా ఉండగలరో అక్కడే మీ హృదయం ఆనందంగా నిండి ఉంటది గదా! సో, బెస్ట్ లైఫ్ అనేది మీరెక్కడ ప్రశాంతంగా ఉండగాలి. అంతేగాని అది కంట్రీ బేస్డ్ ఉండదు, లొకేషన్ బేస్డ్ ఉండదనమాట. మీరెక్కడైతే హ్యాపీగా ఉంటారో, ఎక్కడైతే బ్యాలెన్స్‌గా ఉండి, మీ లైఫ్‌ని కొంచెం ప్రశాంతంగా ఉంచుకుంటారో, మేబీ ఆ దేశానికి వెళ్ళాలని చూజ్ చేస్తుంటారు. ఇక్కడ ఇండియా అని గాదు, అమెరికా అని కాదనమాట. సో, అమెరికా గురించయిపోయింది. ఇండియా గురించయిపోయింది. అసలు మనకి కావాల్సిందేంటి? బిలాంగింగా, స్టెబిలిటీయా అని చెప్పి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఇప్పుడేంటి ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క ప్రాబ్లమ్స్ అండి. అంతేగాని అందరికీ సేమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయని కాదు. అందరూ ఒకటే రీతిలో వెళ్ళాలని కాదు. ఇప్పుడేంటి చాలామంది అమెరికాకొచ్చిన వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, ఇక్కడ సెటిల్ అవుదామనే చూస్తారండి. మ్యాక్స్ ఇక్కడ సెటిల్ అవుదామని చూస్తారు. కాకపోతే కొంతమంది పిల్లలు చదువు కోసం వెళ్తారు. కొంతమంది పేరెంట్స్ అక్కడ సింగిల్‌గా ఉంటారని చెప్పి ఎళ్తారు. కొంతమంది ఇక్కడ నచ్చకెళ్తారు. లొకేషన్ నచ్చకెళ్తారు. కొంతమంది ఫ్యూచర్ గ్రోత్ లేదిక్కడ. నాకు ఇండియాలోనే బావుంది అనుకోని వెళ్తారు. అంటే ఇలా ఒక్కొక్క ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఒక్కోలా ఉంటాయన్నమాట. చాలామంది దొరికినోళ్ళు బ్యాలెన్స్ ఉంటే గనక సెటిల్ అవుదామనే చూస్తారండి. బ్యాలెన్స్ లేక సరిగా ఇండియాలో వాళ్ళకి డిపెండెన్స్ ఉండి అండ్ వాళ్ళకేదైనా అంటే ఇప్పుడెట్లా సింగిల్ పేరెంట్స్ ఉంటారు. ఒక్కడే కొడుకు ఉంటారు కదా! వాళ్ళకేంటంటే ఆప్షన్ లేదు వెళ్ళిపోవాల్సిందే. ఎన్ని రోజులైనా ఉండి కొంచెం సెటిల్‌మెంట్ చూసుకొని మళ్ళీ గెట్ బ్యాక్ టు మదర్‌లాండ్‌కెళ్ళిపోవాలని చూస్తారనమాట. అలాంటి వాళ్ళకి చూడండి మైండ్‌లో ఒక థాట్ వచ్చిన తర్వాత ఛాన్స్ కోసమే చూస్తుంటారు. బేసిక్‌గా వెళ్లరు. ఇప్పుడున్న సినారియో ఎలా ఉందంటే ఇప్పుడున్న ఈ క్రిటికల్ సిట్యుయేషన్స్‌కి జాబ్స్ పోతలేవు.
పోయినా గూడా మళ్ళీ గెట్ బ్యాక్ అవుతున్నాయి. కానీ ఎక్కడో కొంతమంది వాళ్ళకి పోవాలి, ఇండియా ఎళ్ళిపోవాలన్న ఫీల్ ఉంటది గదా! అలాంటోళ్ళకి ఇప్పుడు గుడ్ థాట్ అనమాట. ఈ టైంలో గెట్ బ్యాక్ టు మదర్‌ల్యాండ్‌కెళ్ళిపోతారనమాట. వాళ్ళు వాళ్ళ కంట్రీకెళ్ళిపోతారనమాట. వాళ్ళేంటంటే మెయిన్ వాళ్ళు ఎక్కడ హ్యాపీగా ఉండాలి, ఎక్కడ మేమిలా బ్యాలెన్స్‌గా ఉండగలము, ఎక్కడైతే మేము ప్రశాంతంగా ఉండగలం అనేది కొంతమంది చూజ్ చేసుకొని ఎళ్తారు. కొంతమంది కంపల్సరీ ఆప్షన్ లేక వెళ్తారనమాట. సో, వెళ్ళేది మాత్రం నిజమే. ఎలా వెళ్తున్నారనేది వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ బట్టి ఉంటదనమాట. వాళ్ళ సిట్యుయేషన్స్‌ని బట్టి. సో, నేనేమనుకుంటున్నా అంటే ఫైనల్‌గా ఏది బెస్ట్ అనే దానికంటే కూడా మనకేది బెస్ట్? మనకేది బెస్ట్? మనకు కావాల్సిందేందనేది మనం క్లారిటీ తెచ్చుకొని ఆహ్, ఇక్కడుంటే బావుంటదా? అక్కడుంటే బావుంటదా? ఇక్కడ లొకేషన్ ఇంపార్టెంట్ కాదు. మనం ఎక్కడ హ్యాపీగా ఉండగలం. మనం ఎక్కడ ప్రశాంతంగా ఉండాలనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, మీ అందరికి ఒక హానెస్ట్ క్వెషన్ అనమాట. ఒకవేళ మీకిలాంటి ఛాన్స్ వస్తే గనక మీరు యూఎస్‌లోనే సెటిల్ అయిపోతారా? ఇండియా వెళ్ళిపోతారా? ఎందుకంటే చాలామంది హానెస్ట్‌గా ఆన్సర్ చెప్పండి. కామెంట్ కూడా రెస్పెక్ట్ ఇవ్వండి ప్లీజ్. బికాజ్ ఎవ్రీవన్ చూసింగ్ ఎ లైఫ్ నాట్ ఏ కంట్రీ అనమాట. వాళ్ళకి బెస్ట్ లైఫ్ ఎక్కడుందనుకుంటే అక్కడ ఉంటారనమాట. మీ కామెంట్ ఏంటో ఒక్కసారి చెప్పండి. మీరు ఒకవేళ నన్ను అడిగినా నా కామెంట్ నేను చెప్తాననమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.